హలో ఎవ్రీవన్. ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న బీసీ స్టడీ సర్కిల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇక్కడ బోత్ ప్రిలిమ్స్కి మెయిన్స్కి యూపీఎస్సీ ప్రిలిమ్స్కి మెయిన్స్కి ఫ్రీ కోచింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఈరోజు మనం వీడియోలో అసలు ఎవరు ఎలిజిబుల్ దీనికి అప్లై చేయడానికి అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, వీటన్నిటి డీటెయిల్స్ ఒక వీడియోలో చూద్దాం. మనం వీడియో ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు మనం నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి చూద్దాము. అసలు ఈ స్టడీ సర్కిల్కి ఎవరు అప్లై చేయొచ్చు, ఎవరు ఎలిజిబుల్ అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ ఈ 3 కేటగిరీస్ ఎలిజిబుల్ అనమాట. అందులో బీసీకి వచ్చేసి 66% ఆఫ్ ద సీట్స్ అలొకేట్ చేశారు, ఎస్సీకి వచ్చేసి 20%, ఎస్టీకి వచ్చేసి 14% అనమాట. ఇందులో బోత్ ప్రిలిమ్స్కి మెయిన్స్కి రెండిటికి కోచింగ్ ప్రొవైడ్ చేస్తారు. మీరు ప్రిలిమ్స్ పాస్ అయినా కాకున్నా మీకు ఫుల్ టర్మ్ అక్కడ ఉంచుతారు. లాస్ట్ బ్యాచ్కి అయితే December 17th ఆ టైంలో కోచింగ్ స్టార్ట్ అయింది. వాళ్ళని ఆగస్ట్ వరకు ఉంచారు. మేబీ ఈ బ్యాచ్ కూడా అలానే చేస్తారు అనుకుంటున్నాను నేను. స్టడీ సర్కిల్ అనేది ఎక్కడుందంటే ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లో గొల్లపూడిలో ఉంది. అప్లికేషన్స్ అనేవి ఈ మంత్ November 17th నుంచి 25th వరకు అన్నమాట. ఎంట్రన్స్ టెస్ట్ December 5th కండక్ట్ చేస్తాము అని చెప్పారు. ఓకే కదా? ఇప్పటికొచ్చి అక్కడ ఓన్లీ ఒక బ్యాచ్ మాత్రమే కంప్లీట్ అయింది. ఇది సెకండ్ బ్యాచ్. అండ్ ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ గురించి మనం చూద్దాము. ఇది ఆన్లైన్లో అప్లై చేయడానికి ఉండదండి, ఆఫ్లైన్లోనే అప్లై చేయాలి. ఏమేమి డాక్యుమెంట్స్ అటాచ్ చేయాలంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. మీ 10th క్లాస్ సర్టిఫికేట్, ఇంటర్ సర్టిఫికేట్, డిగ్రీ సర్టిఫికేట్, మార్క్స్ మెమో కూడా ఉండాలండి పీసీఓడితో పాటు. క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఆధార్, బ్యాంక్ బుక్ అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ 2 ఇవన్నీ జిరాక్స్ తీసుకెళ్ళి మీ డిస్ట్రిక్ట్లో బీసీ భవన్ ఉంటుంది కదా, బీసీ వెల్ఫేర్ భవన్, అక్కడికి వెళ్ళి సబ్మిట్ చేయండి. తర్వాత వాళ్ళు మీకు ప్రొసీజర్ చెప్తారు వాళ్ళే. ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకుందాము. నేను ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ దేన్ని బేస్ చేసుకొని చెప్తున్నాను అంటే ఫుల్లీ లాస్ట్ ఇయర్ జరిగిన ఎగ్జామ్ని బేస్ చేసుకొని మాత్రమే చెప్తున్నాను నేను. సో అది ఆఫ్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. లాస్ట్ టైం 100 మార్క్స్కి పేపర్ ఇచ్చారు. ఇందులో సీసాట్ క్వశ్చన్స్ ఏమీ లేవు, ఓన్లీ జిఎస్ క్వశ్చన్స్ మాత్రమే ఇచ్చారు. ఒక్కొక్క క్వశ్చన్కి 1 మార్క్ అన్నమాట. నెగిటివ్ మార్కింగ్ కూడా లేదు, ఓన్లీ జిఎస్ క్వశ్చన్స్. ఒక్కొక్క క్వశ్చన్కి 1 మార్క్. ఈ ఎగ్జామ్ పేపర్ లెవెల్ ఎలా ఉంటుందంటే మోడరేట్ టు డిఫికల్ట్ లెవెల్, ఆ లెవెల్లో ఉంటుందండి. అండ్ పేపర్ కూడా ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది, తెలుగులో ఉండదు. సో ఇది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్. నాకు తెలిసినంత వరకు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి నేను ట్రై చేశాను. సో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సర్టిఫికేట్స్ ఏం ప్రొవైడ్ చేయాలనేది నేను డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను మీకు.